హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్ రెసిపీస్. ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలలో మన ఇంట్లో మంచి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలని అందరూ అనుకుంటూనే ఉంటారు. అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లో ఈ బాదుషాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మేము చెప్పిన టిప్స్ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ కొలతలతో సూపర్గా వేరే లెవెల్లో వస్తుంది ఈ బాదుషాలనేటి. ఖచ్చితంగా ఈ బాదుషాలు అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు మొత్తం చూపిస్తాను. ఒక ప్లేట్లో 1 కప్పు మైదాని తీసుకోండి. ఇందులోనే కొద్దిగంత సాల్ట్ని, చిటికెడు వంట సోడాని వేసుకొని ఇది మొత్తం అంతా కలపండి. మనము కాల్చి చల్లార్చుకున్న నెయ్యిని 1 గంట పాటు తీసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపండి. మీకు నెయ్యి ఏమైనా తక్కువ అనిపిస్తే మరి కాస్త వేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ స్క్రబ్స్ లాగా కలుపుతూనే ఉండాలి. మనం ముద్దగా చేస్తే ముద్దగా కావాలి. కలిపిన తర్వాత కొద్దిగంత వాటర్ని తీసుకొని పిండినంతా ఒక దగ్గరికి చేర్చండి. మనము చపాతీలకి కనుక పిండిని ముద్దలా చేసినట్టు అలా చేయకూడదు. నార్మల్గా అలా దగ్గరికి చేర్చేయాలి. బాదుషాలు అనేవి క్రిస్పీగా, లోపల జ్యూసీగా రావాలంటే మామూలుగా అలా దగ్గరికి చేర్చాలి అంతే. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని నార్మల్గా అలా ముద్దలా చేసేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు బాదుషాలని ప్రిపేర్ చేసుకుందాం. మనం 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న కొంచెమంతా పిండిని తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్గా చేసి ఫింగర్తో అలా ప్రెస్ చేయండి. ఇలా ఒక్కొక్కటిగా మిగతా బాదుషాలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ ప్రిపేర్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి. ఇదే పిండితోటి డిఫరెంట్ డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు షుగర్ని తీసుకోండి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ని యాడ్ చేయండి. బాదుషాకి చక్కెర పాకం అనేది కావాలి కాబట్టి చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం అనేది మసులుతుండగానే మధ్య మధ్యలో 2-3 సార్లు కలపెడుతూ ఉండాలి. లేత పాకం వచ్చినాకనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లేత పాకం అంటే తీగ పాకానికి కొంచెం ముందుగా రావాలి. లాస్ట్లో 2-3 యాలకులు దంచి వేసుకోండి. ఇప్పుడు పాకం ప్రిపేర్ అయినట్టే. ఒక బౌల్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని గోరువెచ్చగా కాగనివ్వండి. మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలని ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై కానివ్వండి. మంట లో ఫ్లేమ్లో ఉంటేనే బాదుషాలు అనేది చాలా చక్కగా కాలుతాయి. బాదుషాలు వేశాక ఇలా చిన్నగా స్లోగా పైకి తేలాలి. ఇలా తేలితేనే బాదుషాలు క్రిస్పీగా, లోపల జ్యూసీగా వస్తాయి. బాదుషాలన్నీ నెమ్మదిగా పైకి తేలాక ఒక్కొక్కటిగా తిప్పివేయండి. ఇలా బాదుషాలన్నిటి తిప్పివేస్తేనే అటుపక్కల ఇటుపక్కల చక్కగా ఫ్రై అవుతాయి. ఇలానే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలి. మంటని హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కాలిపోయి బాదుషాలు అనేది సరిగ్గా రావు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై కానివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే నెమ్మదిగా బాదుషాలని ఒక్కొక్కటిగా తీస్తూ ఈ చక్కెర పాకంలో వేసేసుకోండి. బాదుషాలని ఒక్కొక్కటిగా స్లోగా తీస్తూ చక్కెర పాకంలో వేసేసుకోండి. ఈ బాదుషాలని చక్కెర పాకంలో 5 నిమిషాల పాటైనా ఉంచాలి. చక్కెర పాకం అనేది బాదుషాలు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. పాకం అనేది బాదుషా లోపలికి వెళ్ళి జ్యూసీగా ఉంటుంది. బాదుషాలు అనేటి పాకాన్ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందనేది ఈ వీడియోలో కూడా మీకు కనబడుతుంది.
అంతే అండి, బాదుషాలు అనేటివి ప్రిపేర్ అయినట్టే. ఇలా క్రంచీగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. అచ్చం స్వీట్ షాపులో లాగానే ఉంటాయి. ఎలాంటి టైంలోనైనా ఈ స్వీట్స్ అనేది తినవచ్చండి. మన నోరు ఎప్పుడైనా చేదుగా ఉన్నప్పుడు, వికారంగా ఉన్నప్పుడు ఈ బాదుషాని ఒక్కటి తినండి, తృప్తిగా ఉంటుంది. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. స్వీట్స్ అనేది దేవునికి ప్రత్యేకమే, ప్రసాదానికి కూడా దీన్ని స్వీట్స్ని ఉపయోగించవచ్చు. ఇక లేట్ ఎందుకు, మీరు కూడా ఈ బాదుషాలని ప్రిపేర్ చేసుకోండి, హ్యాపీగా తినేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.